రోహిత్, చెప్పండమ్మా. నువ్వు నాకొక పని చేసి పెడతావా? ఆఫ్ కోర్స్ మామ్. ఇందులో అడగడానికి ఏముంది చెప్పండి. అదేంటంటే, నేనొక ప్యాకెట్‌ని మా ఫ్రెండ్ ఇంట్లో మర్చిపోయి వచ్చేసాను. నువ్వు దాన్ని తీసుకురావా ప్లీజ్? ఓకే, తీసుకొస్తాను. అయితే నేను కూడా నీతో పాటే వస్తాను. తర్వాత నన్ను కూడా అట్నుంచి అటే ఇంట్లో డ్రాప్ చేసారా? అరే! నువ్వు ఇంటికి వెళ్ళడానికి అంత తొందరపడుతున్నావేంటి? రోహిత్ కాసేపట్లో వచ్చేస్తాడు. ఆ, నీకు కంపెనీ ఇవ్వడానికి నేనున్నాను కదా! అన్నట్టు ఎలాగో నీకు మనం బెట్టు గుర్తుందిగా. ఏంటి? సరే, పని మొదలు పెట్టు. బెట్టేంటి? ఓ, అంటే అమ్మా అది కొంచెం పర్సనల్. ఓహో! అలాగా? నేను వెళ్ళి ఆ ప్యాకెట్ తీసుకొస్తాను. నువ్వు మర్చిపోకుండా నా ప్రాజెక్ట్ చేయాలి. మీరు వాడిని ఎందుకు పంపించారో నాకు తెలుసు. నువ్వు చాలా తెలివైన వాడివి. అలాగే నా ఇంటెన్షన్స్ చాలా బాగా అర్థం చేసుకుంటున్నా. ఏమైంది? నాకు తెలుస్తోంది నాతో నువ్వు డిస్టెన్స్ని చాలా మెయింటైన్ చేస్తున్నా. అలాంటిదంతా ఏం లేదు. మరింకేంటి? నువ్వు నా ఫోన్ అస్సలు తీయడం లేదు, కాల్ కూడా చేయడం లేదు. ఒకవేళ నువ్వు కొత్త గర్ల్ ఫ్రెండ్ని పట్టుకున్నావా ఏంటి? తన పేరేంటి? ఐ థింక్ ఇలియా, రైట్? ఒకవేళ తన వల్లే నువ్వు నాతో డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తున్నావా ఏంటి? ఇలియానా? ఇలియా నాకు కాలేజ్ ఫ్రెండ్ మాత్రమే. ఓకే, అయితే తను నీకు కాలేజ్ ఫ్రెండ్. మరి నేనెవరు? నా గురించి నీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నా? ఐ డోంట్ నో. నువ్వు చెప్పే మాట బాగుంది, ఐ డోంట్ నో. అలాగే నన్ను వదిలించుకోవడానికి నీ ఐడియా కూడా చాలా బాగుంది. యూజ్ చేసుకున్నావు, ఎంజాయ్ చేసావు, ఇక సరైన సమయం చూసి జంప్ చేస్తున్నావు. ప్రిటీ ఇంట్రెస్టింగ్. ఒక్క నిమిషం. మీరు అనుకున్నట్టంతా ఏం కాదు. ఇక నాకు హెల్ప్ చేయమని నేను మిమ్మల్ని అడగలేదు. ఇక నేను ఇది కూడా చెప్పలేదు. బ్రెడ్ షేర్ చేసుకోమని. మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో అది మీ ఇష్ట ప్రకారమే జరిగింది. సో ప్లీజ్ డోంట్ బ్లేమ్ మీ. సరే, ఓకే. ఇప్పటి వరకు జరిగింది నా ఇష్ట ప్రకారం జరిగింది. కానీ ప్లీజ్ ఈ రిలేషన్ని ఈ విధంగా ఫినిష్ చేయకు. ఏం జరుగుతుందో అలాగే జరగనివ్వు. ఈ విషయాన్ని నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఒకరు నన్ను వాళ్ళ రిలేషన్షిప్ నుంచి ఇలా తీసి పారేయడం. దేన్ని మీ రిలేషన్షిప్ అంటున్నారు? అది రిలేషన్షిప్ కాదు, అది పిచ్చితనం అంటారు. ఇక మీరు మీ ఫ్యామిలీ ఎంత చేస్తారు? ఇక రోహిత్ వాళ్ళ నాన్న మిమ్మల్ని ఎంత నమ్ముతున్నారో అది మీకని తెలుసా? ఓ, అయితే నీకేమనిపిస్తుందంటే రోహిత్ వాళ్ళ నాన్న నన్ను చీట్ చేయట్లేదనుకుంటున్నావా? ఇలా చూడండి, ఒకవేళ మీరు నాతో ఈ విధంగానే మాట్లాడతారో అనుకుంటే నేను వెంటనే ఇక్కడి నుండి బయలుదేరుతాను. ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికొచ్చా, నువ్వేమనుకుంటున్నావు? నిన్ను ఊరికే వెళ్ళనిస్తాననుకుంటున్నావా? నేను నిజం చెప్తున్నాను, నువ్వు నన్ను ఇగ్నోర్ చేసి చాలా పెద్ద తప్పే చేస్తున్నా. వద్దు. లేకపోతే మీరేం చేస్తారు? ఇంతకు ముందు మీరు చాలా మంచి ఆవిడ అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరంటే నాకు అసహ్యం వేస్తుంది. మీ మనసు నిండా కామం మాత్రమే ఉంది.
రోహిత్, ఎవరొచ్చారో ఒకసారి చూడు. ఓకే మా. నేను జస్ట్ ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాను. ఐ విల్ సీ యూ సూన్. బాయ్. రే అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అరే నీకు చెప్పాను కదరా, నాన్నకి మెడిసిన్ తీసుకోవడానికి వెళ్ళాను. నాకు అందుకే కాస్త లేట్ అయిందిరా, సారీ. అరే నీ ఇల్లు చాలా బాగుందిరా. సర్లే కానీ ముందు నువ్వు టీ తాగుతావో కాఫీ తాగుతావో చెప్పు. రే నాకేం వద్దురా. ఆ, తను మామ్, తను వరుణ్, కాలేజ్లో నా బెస్ట్ ఫ్రెండ్. ఐ టోల్డ్ యూ అబౌట్ హిమ్. తనే క్లాస్ టాపర్. ఓహ్, దట్స్ నైస్. సో ఇవాళ నేను నా ప్రాజెక్ట్లో హెల్ప్ చేయమని తనని పిలిచాను. దట్స్ గుడ్. సో వరుణ్, మీట్ మై మామ్. హలో. హాయ్ వరుణ్. ఓ ఐఎమ్ సారీ, నేను ఇప్పుడు కిటీ పార్టీకి వెళ్ళాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. సో సాయంకాలం కలుద్దాం. బాయ్. బాయ్ మామ్. టేక్ కేర్. సరే, పద. హాయ్. యా, ఐఎమ్ ఆన్ ది వే. ఎలా ఉన్నావు? అంతా బానే ఉందిరా. హ్మ్? అంతా బానే ఉందిరా. సరే రోహిత్, నువ్వు మీ అమ్మది ఇంతకుముందు వేరే ఫోటో చూపించావు కదా, ఇంకా నువ్వు నాకు తను లేదని కూడా చెప్పావు. మరి ఈవిడెవర్రా? ఆ, వరుణ్, నేను నీకు ఆల్రెడీ చెప్పాను, మా నాన్న ఎక్కువ అబ్రాడ్లోనే ఉంటారు మీటింగ్స్ కోసం. సో మా మామ్ డెత్ తర్వాత నాన్నకి చాలా లాస్ అవడం స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ మీ. ఎందుకంటే నా వల్లే తను మీటింగ్స్ అటెండ్ అవ్వలేకపోయాడు. అండ్ ఈ డిసైడెడ్ టు మ్యారీ అగైన్. నా కోసం. నాన్న నా గురించి చాలా ఆలోచించారు. ఓ, సో షీజ్ యువర్ స్టెప్ మదర్. యా, బట్ షీఈస్ వెరీ నైస్. ఓకే. సో నాకేమనిపిస్తోందంటే ప్రాజెక్ట్ తర్వాత చేద్దాం, ముందు మా ఇల్లు తిరిగి చూద్దాం, పద. యార్, నీ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. సరే పద, అయితే మా హోమ్ టూర్ చేద్దాం. ఓకే. నమస్తే, నేను ఉజ్వల్ చోప్రా. నేరంలో ఈ ఎపిసోడ్కి మీకు స్వాగతం. రోహిత్ ఇంకా వరుణ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు ఒకే క్లాస్లో ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. రోహిత్ వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత రోహిత్ వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పేరు కావ్య. కావ్య రోహిత్ని తన సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటుంది. రోహిత్ వాళ్ళ నాన్నగారు బిజినెస్ పని మీద అబ్రాడ్లో ఎక్కువగా ఉన్నందువల్ల ఆబ్వియస్లీ రోహిత్ ఇంకా కావ్య మాక్సిమం టైం ఇద్దరు కలిసే ఉంటారు. ఇంకోవైపు వరుణ్, తనదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తను వాళ్ళమ్మ ఇంకా నాన్న చెల్లితో ఉంటాడు. వరుణ్ కావ్యని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు అతనికి కావ్యలో ఒక మంచి లవింగ్ మదర్ గుణాలు కనిపించాయి. కానీ కావ్య వరుణ్ అనుకున్నట్టు నిజంగా అలాంటి ఆవిడేనా? ఇదిగో. థ్యాంక్ యూ మామ్. అది సరే గాని నిన్న నీ ఫ్రెండ్ వచ్చాడు కదా, తన పేరేంటి? వరుణ్. ఆ వరుణ్. ఏదైనా చెప్పాలా? నథింగ్. నేనేం ఆలోచిస్తున్నానంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నీ ఫ్రెండ్ నువ్వు ఇంటికి తీసుకొచ్చా. నాకు తెలిసి వాడు నీకు చాలా క్లోజ్ అనుకుంటా. యా, యాక్చువల్లీ హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. దట్స్ నైస్. ఓకే మామ్, ఐఎమ్ లీవింగ్. ఆల్రెడీ కాలేజ్కి బాగా లేట్ అయింది. ఓకే, బాయ్ మామ్. బాయ్. The transition from ordinary civilian life to hospital life can be one of the most abrupt changes. అబ్రప్టా? Abrupt changes. ఈ రోజు నువ్వు మాతోనే డిన్నర్ చేయాలి. లేదు, నేను ఇంకాసేపట్లో బయలుదేరిపోతాను. సో నెక్స్ట్ టైం పక్కగా తినేసే వెళ్తాను. నెక్స్ట్ టైం ఏంట్రా, భోంచేసి వెళ్ళు. మామ్, ఈరోజు వీడు ఇక్కడే డిన్నర్ చేస్తాడు. దాట్స్ ఇట్. మీరు రెడీ చేయండి. ఓకే, అయితే నేను డిన్నర్ రెడీ చేస్తాను. ఓకే. అరే రోహిత్, సరే, రాయ్. ఎందుకురా?
వీ డోంట్ వాంట్. రోహిత్, అరే నా సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు కదరా, మరి ఎందుకు నాపుతున్నావు? అరే ఇలా చూడు, నువ్వు టెన్షన్ పడితే మాత్రం నీ సిచ్యువేషన్ మారుతుందనుకోవద్దు. నువ్వు రాయ్. ఇట్స్ నాట్ ఎనఫ్ టు బీ సో టోల్డ్. రే ఇక చాలేరా. వరుణ్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నువ్వు ఎందుకు తినడం లేదో? యా, ఆల్ గుడ్. చపాతీ వేసుకో. వద్దు వద్దు, ఉంది, నేను తర్వాత తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డిన్నర్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. సరే అయితే నేను బయలుదేరుతాను, మనం తర్వాత కలుద్దాం. ఈ రోజు రాత్రి నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా? ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయింది. నో నో, సారీ, ఐ కాంట్. యాక్చువల్లీ ఇంట్లో మా అమ్మ నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు, అందువల్ల నేను వెళ్ళడం మంచిది. ఒక పని చేయి రోహిత్, తనని ఇంటి వరకు డ్రాప్ చేస్తా. సరే డ్రాప్ చేస్తాను పద. వద్దు, నేను వెళ్తానులే, నువ్వు ఇంట్లోనే అరే ఉండు. పర్లేదురా, డ్రాప్ చేస్తాను పద. గుడ్ నైట్ ఆంటీ. యా, గుడ్ నైట్. డ్రాప్ చేసావా? ఆమా. ఇక నీ స్టడీస్ అని బాగా జరుగుతున్నాయి కదా? ఎస్ మామ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అది వరుణ్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నేను డైనింగ్ టేబుల్లో నోటీస్ చేశాను, తను కాస్త అప్సెట్లో ఉన్నాడు. అది యాక్చువల్లీ మామ్, ఈ వరుణ్ తన ప్రాబ్లమ్స్ గురించి ఎవరికీ చెప్పుకోడు. బట్ మీరు పర్సనలీ అడుగుతున్నారు కాబట్టి ఐ థింక్ ఐ నీడ్ టు షేర్ విత్ యూ. అది ఇవాళ కాలేజ్ హెచ్ఓడి వరుణ్ని లెక్చర్ అటెండ్ అవ్వద్దని చెప్పాడు. నాకు తెలిసి ఇప్పుడు తను ఎగ్జామ్స్ కూడా రాయలేడు అనుకుంటా. ఎందుకు? అంటే అది వాళ్ళ నాన్నకి 4 monthsకి ముందు పారాలిసిస్ అటాక్ అయింది. సో అందువల్ల తను బెడ్ రెస్ట్లో ఉన్నారు. అండ్ వాళ్ళ ఇంటి ఫైనాన్షియల్ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. సో 4 months నుంచి కాలేజ్ ఫీజు కూడా కట్టడం లేదు. నేను తనకు చెప్పాను మా నాన్నతో మాట్లాడి నీ ఫీజు కడతాను అని, కానీ తను వద్దంటున్నాడు. ఇప్పుడు నాకంతా అర్థమవుతోంది. సరే, ఒక పని చేయి, నువ్వు తన కాలేజ్ ఫీజు డీటెయిల్స్ నాకు పంపించు. ఐ విల్ ట్రై టు హెల్ప్ హిమ్. ఓకే? థ్యాంక్ యూ సో మచ్ మామ్. నేను మీకు సెండ్ చేస్తాను. డూ దాట్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. మామ్, మామ్ ఎక్కడున్నారు? మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారో చూడండి. ఏమైంది? కాలేజ్ నుంచి స్పెషల్గా మీట్ అవ్వడానికి వచ్చాడు వరుణ్. నిజంగానా? నువ్విక్కడే ఇలాగే నించునుంటావా లేక వచ్చి కూర్చుంటావా? అది ఆంటీ, అసలు మీకు నేను ఎలా థ్యాంక్ యూ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఐ మీన్, మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు. నేను జీవితాంతం మీరు చేసిన సహాయాన్ని మర్చిపోను. నేను మీకు రుణపడి ఉంటాను. యాక్చువల్లీ రోహిత్ నీ గురించి మొత్తం వివరించి చెప్పాడు. ఇంకా నేనిక్కడుండగా నువ్వు ఎలాంటి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. గాట్ ఇట్? థ్యాంక్ యూ. మీరేదైనా కాఫీ తాగుతారా? నేను మీరు ఇప్పుడే తీసుకురండి. పద.
ఇది ఇక్కడ కాఫీ. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ మామ్. ఓకే. నాతో షాపింగ్ చేయడం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అండ్ యునో నాకు ఇదంటే చాలా ఇష్టం. అవును, బాగుంది. మనం ఎంత షాపింగ్ చేసావంటే ఇవాళ ఇన్ని వస్తువులు తీసుకొచ్చాం. ఐఎమ్ సారీ, ఐ థింక్ నా హీల్స్ వల్ల బ్యాలెన్స్ చేయలేకపోయాను, అందుకే. It's okay. హే వావ్ మామ్, ఏంటి ఇంత షాపింగ్ చేశారా? అది కూడా వరుణ్తో పాటు. తమరికి నాతో రావడానికి టైం ఉండదు కదా మరి, అందుకే నేను వరుణ్ తీసుకువెళ్దాం అనుకున్నాను. మంచి పని చేశారు. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే, మేం పైకెళ్ళి ఆడుకుంటాం. పద, టెరెస్కి వెళ్దాం. పద, త్వరగా రా. వరుణ్, నువ్విక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఇంతకీ రోహిత్ ఏడి? ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఏదో కాస్త పనుంది అని చెప్పి వెళ్ళాడు, కానీ తను ఇంకా రాలేదు. పర్వాలేదులే, నేను నీకు కంపెనీ ఇస్తాను. Sure. ఏమైంది? ఏం లేదు, నిన్ను ఊరికే అలా చూశాను. అలాగా. వరుణ్, ఉమ్, ఆ, నీకేమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా, లేక రోహిత్ లాగా సింగిల్ గా ఉన్నావా? గర్ల్ ఫ్రెండా? లేరు, ఎవరు లేరు. యాక్చువల్గా నేను దీని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎప్పుడూ ఆలోచించలేదా? అంటే యు నో వాట్ వరుణ్, నీలాంటి గుడ్ లుకింగ్ బాయ్కి అది అస్సలు సూట్ అవదే. కానీ ఎందుకలా? మ్మ్. ఇప్పుడు ఇది కూడా నేనే నీకు చెప్పాలా? ఏంటి అలా చూస్తున్నావు? నేనే ఊరికే ఏదో జోక్ చేశాను. అలాగే లేకపోవడం కూడా మంచి విషయమే. అంటే నీలాంటి డీసెంట్ బాయ్ అమ్మాయిల దగ్గర చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఎవరికి తెలుసు ఎవరు ఎప్పుడు ఎలా చీట్ చేస్తారో. మీరు బాగానే జోక్ చేస్తున్నారు. మేమిద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ ని తయారు చేశాం. ఓ దీని గురించే మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం. నైస్. ఇది సెకండ్ స్లైడ్. మేము 5 స్లైడ్స్ తయారు చేయబోతున్నాం. ఆల్రెడీ 4 కంప్లీట్ చేస్తాం. ఇంకా 5th స్లైడ్ ని రెడీ చేస్తున్నాం. సెకండ్ స్లైడ్ చాలా బాగుంది కదా? యా. కావ్య వరుణ్ కాలేజీ ఫీజు కట్టి ఎంత హెల్ప్ చేసిందంటే
వరుణ్ జీవితాంతం తనకి రుణపడి ఉంటాడు. వరుణ్ దృష్టిలో కావ్య మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకా బాగా పెరిగింది. ఎందుకంటే వరుణ్ 1 year వేస్ట్ కాకుండా తను చూసుకుంది. వరుణ్ తన రుణం తీర్చుకోవడానికి ఏదైనా చేయగలడు. కానీ కావ్య వరుణ్కి హెల్ప్ చేయడానికి వెనకాల ఉన్న ఉద్దేశం సరిగ్గా ఉందా లేకపోతే తన మనసులో ఇంకేదైనా ఉందా? ఆ విషయం గురించి వరుణ్కి ఇంకా రోహిత్ ఇద్దరికీ తెలీదు. హలో. హాయ్ వరుణ్, ఏం చేస్తున్నా? ముఖ్యమైన విషయం ఏం లేదు, చెప్పండి. లేదు, ఊరికే నీకు కాల్ చేయాలనిపించింది చేశాను. అందుకే 2 రోజులుగా నువ్వు ఇంటికి రాలేదు కదా, ఆ, ఒకసారి చెక్ చేద్దాం అనుకున్నాను. ఆ, యాక్చువల్గా నేను చాలా బిజీగా ఉన్నాను, అందుకనే రాలేకపోయాను. ఒకవేళ ఇప్పుడు ఫ్రీగా ఉంటే ఇంటికి రాగలవా? ఆ, ఆ, సరే, నేను ఈరోజు వస్తాను. ఓకే, సీ యూ దెన్. ఓకే, బాయ్. బాయ్. రోహిత్, 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 అరే అరే, వీడు ఎక్కడున్నాడు? లోపల కూడా లేడే. ఆంటీ, ఆంటీ, నేను మిమ్మల్ని వెతకడానికే బెడ్రూమ్లోకి వచ్చాను. నీకు ఈ షర్ట్ చాలా బాగా సూట్ అయింది. థ్యాంక్ యూ ఆంటీ. ఆ, రోహిత్ ఎక్కడా? ఆ, వాడు వాళ్ళ నాన్నగారు ఏదో పని చెప్తే ఆ పని మీద వెళ్ళాడు. ఓకే. మ్మ్, నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను, అందుకే నిన్ను పిలుద్దాం అనుకున్నాను. నువ్వు వైన్ తాగుతావా? యాక్చువల్గా రోహిత్ వాళ్ళ నాన్నగారు నాకు స్పెషల్గా ఆర్డర్ చేశారు, బట్ నాకు ఒంటరిగా తాగాలని లేదు. నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఒకసారి ట్రై చేద్దామా? కమ్. కూర్చో. నేను వెళ్ళి గ్లాసులు తెస్తాను. నువ్వేదో ఆలోచిస్తున్నావు కదా? నథింగ్. యాక్చువల్లీ నేనేం ఆలోచిస్తున్నానంటే, ఒకవేళ మీరు నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే ఇవాళ నేను ఏంటి నువ్వు ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను నీతో ఉన్నాను, నీకు ఆ విషయం తెలుసుగా. థ్యాంక్ యూ సో మచ్.
Cheers. నేను నీ దగ్గర ఒకటి అడగనా? అడగండి. నన్ను చూస్తుంటే ఎలా ఉన్నాను? బానే ఉన్నారు. ఆ, అది ఆ, రోహిత్ చెప్పాడు ఏంటంటే తను నెక్స్ట్ మంత్ అబ్రాడ్కి వెళ్తున్నాడని. అవును, నిన్నే వాళ్ళ డాడీ డిసైడ్ చేశారు. ఓ హీ సో లక్కీ. నువ్వు కూడా లక్కీయే. నేను నీతో ఉన్నాను కదా. ఆంటీ నాకేమనిపిస్తుందంటే నేనిప్పుడు వెళ్ళాలని. ఎందుకని? ఏమైంది? నీకు నా కంపెనీ నచ్చలేదా? లేదు లేదు, అలా అంతా ఏం లేదు. మరింకేంటి? ఐ రియల్లీ లైక్ యూ. కానీ ఆంటీ అది నేను నీకు అంత చేసినప్పుడు నువ్వు నాకు ఇది కూడా చేయలేవా? కానీ అది అంటే నన్ను కావ్య అని పిలువు.